అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 5వ వచనం గురించి తెలుసుకుందాము। శ్రీనివాసుడివో శివుడివో నా అంతరంగమున నిలిచిన సాయినాథుడివో శ్రీరామయను మాటవో అమ్మవారివో ఆంజనేయుడివో అడుగడుగు రూపనామ భేదములేలా నిన్నేమని స్తుతింతు శ్రీనివాస। ఏ విధంగా రచించడం జరిగిందో చూడండి। శ్రీనివాసుడిని స్మరిస్తూ శ్రీనివాసుడివో శివుడివో, దేవుడికి చాలా రకాల రూపాలు ఉన్నాయని మనం అనుకుంటాం కదా, అదేవిధంగా ఏ రూపంలో ఉన్నాడని చెప్పి శ్రీనివాసుడిని తలుచుకుంటూ శ్రీనివాసుడివో శివుడివో నా అంతరంగంలా, అంటే నా లోపల మనం ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క రూపంలో కొలుచుకుంటాం కదా, అదేవిధంగా నా అంతరంగమున నిలిచిన సాయినాథుడివో శ్రీరామయను మాటవో అమ్మవారివో ఆంజనేయుడివో, ఆ అమ్మవారి రూపంలో నా శ్రీరామ అను మాట, శ్రీరామ అని చెప్పి నామాన్ని మనం జపం చేస్తాం కదా, అదేవిధంగా శ్రీరామ అనే మాటలో ఉన్నావా, అమ్మవారి రూపంలో ఉన్నావా, ఆంజనేయుడి రూపంలో ఉన్నావా అని చెప్పి శ్రీనివాసుని స్మరించడం జరుగుతుంది। అడుగడుగున రూపనామ భేదము లేలా, అడుగడుగున ఎక్కడైనా సరే, ఏ ప్లేస్లో అయినా సరే, ఏ విధంగా అయినా సరే, అడుగడుగున మనం ఇన్ని రకాల దేవుడికి ఇన్ని రకాల రూపాలను చూస్తాము, ఇన్ని రకాల నామాలు ఉన్నాయని వింటాము కదా, ఈ విధంగా ఇన్ని రకాల నామాలలో, ఇన్ని రకాల రూపంలలో, ఇన్ని రకాల నామములలో ఇన్ని తేడాలు ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి కాడ నిన్నేమని స్తుతింతు శ్రీనివాస, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాటిలో నిన్ను ఏ విధంగా నేను స్తుతించాలి శ్రీనివాస అని చెప్పి అనుకుంటూ శ్రీనివాసుని తలుచుకొని స్మరిస్తూ ఈ విధంగా రచించడం జరిగింది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।